హలో స్టూడెంట్స్, ఈరోజు మనం హిందూ అండ్ ఈనాడు న్యూస్ పేపర్లో మన ఎగ్జామ్కి యూస్ఫుల్ అయిన ఆర్టికల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, మెయిన్స్ పర్స్పెక్టివ్లోంచి మెక్కా ప్యాక్ట్. ఈ మెక్కా ప్యాక్ట్ ఏంటి అంటే సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ కలిసి మెక్కా ప్యాక్ట్ మిలిటరీ ప్యాక్ట్ అన్నది వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. అసలు ఈ ప్యాక్ట్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల ఇండియాకున్న ఇంపాక్ట్స్ ఏంటి, మొత్తం మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ నుంచి మనం చూద్దాం. నెక్స్ట్, యూత్ డ్రీమ్స్ కాట్ ఇన్ వెబ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అనమాట. ఇదేం చెప్తుందంటే యూత్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ డ్రీమ్స్ ఎలా షట్ డౌన్ అయిపోతున్నాయి అని ఈ ఆర్టికల్లో ఈనాడు వాళ్ళు మెన్షన్ చేశారు. దానికి సంబంధించి ఇది మనం చూద్దాం. ఇది మనకి సొసైటీ పర్స్పెక్టివ్లో యూజ్ అవుతుంది అండ్ ఆల్సో ఎకనామిక్ పర్స్పెక్టివ్లో కూడా వన్ ఆఫ్ ద కీ ఛాలెంజెస్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఇండియా కింద కూడా మనం ఈ ఇష్యూని సైట్ చేయొచ్చు అనమాట మెయిన్స్లో. నెక్స్ట్, ప్రిలిమ్స్ ఆర్టికల్స్కి వచ్చేసరికి ద ఫస్ట్ ఆర్టికల్ ఇస్ వందే మాత్రం. ఈ వందే మాత్రం ఏంటంటే రాజ్యసభ నిన్న ఈ వందే మాత్రం బిల్ అన్నది పాస్ చేసింది అనమాట. సో వందే మాత్రం బిల్ ఏంటి, దాని ప్రావిజన్స్ ఏంటి, హిస్టరీ బిహైండ్ వందే మాత్రం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ నుంచి కంప్లీట్గా తెలుసుకుందాం. నెక్స్ట్, నోటిఫైయబుల్ డిసీజెస్. ఇదేంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు క్యాన్సర్ని నోటిఫైయబుల్ డిసీజ్ కింద తీసుకురావాలి అని చెప్పేసి స్టేట్స్కి అడ్వైజ్ చేసింది అనమాట. సో నోటిఫైయబుల్ డిసీజెస్ అంటే ఏంటి, డిసీజెస్ నోటిఫైయబుల్లో ఉంటే ఏంటి ఉపయోగం అన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. నెక్స్ట్, కన్వర్ యాత్ర అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ యాత్ర, హిస్టారిక్ రీజన్ బిహైండ్ దిస్, కంప్లీట్గా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోంచి మనకి ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ మనకి యూజ్ అవుతుంది అనమాట. సో దానికంటే ముందు నిన్న మనం ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. ఫస్ట్ స్టేట్మెంట్, PMLA came into force in India in 2005. Came into force 2002లో స్టార్ట్ చేసి 2005లో ఫోర్స్లోకి వచ్చింది, నిన్న మనం చూసాం. సో ద స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫెన్సెస్ అండర్ PMLA. ఇది కూడా కరెక్ట్, నిన్న చూసాం. ద ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా కండక్ట్స్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ప్రాసిక్యూట్స్ మనీ లాండరింగ్ ఆఫెన్సెస్ అండర్ PMLA. ఇది తప్పు. ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది. ఈ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏంటంటే ఇట్ సపోర్ట్స్ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్ ఎన్షూర్స్ అనాలిసిస్ ఆఫ్ కేసెస్, అంతేగాని ఇన్వెస్టిగేషన్ అదంతా కంప్లీట్గా ఈడీ చేతిలో ఉంటుంది అనమాట. సో అలా చూస్తే ద థర్డ్ స్టేట్మెంట్ ఇస్ ఇన్కరెక్ట్. నెక్స్ట్, అలా చూసుకుంటే ద థర్డ్ స్టేట్మెంట్ ఇస్ ఇన్కరెక్ట్. Next, the fourth statement, PMLA provides for attachment and confiscation of properties derived from proceeds of crime. అంతే కదా, PMLA ద్వారా వచ్చిన మనీ ఏదైతే ఉంటుందో అది కన్ఫిస్కేట్ చేసేస్తారు, అది తీసేసుకుంటారు, గవర్నమెంట్ తన ఆధీనంలోకి తీసేసుకుంటుంది. సో ఇన్ దట్ కేస్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో 1, 2, 4 ఆర్ కరెక్ట్, 3 ఇన్కరెక్ట్. 3 ఇన్కరెక్ట్ ఎక్కడుంది, ఇవి రెండిట్లో ఉంది. సో 1, 2, 4 ఆప్షన్ ఇస్ B. ఓకే, నవ్ ఈరోజు ఆర్టికల్స్. ఫస్ట్ మెయిన్స్ ఆర్టికల్ కింద చూసుకుంటే మనము మెక్కా ప్యాక్ట్. అసలు మెక్కా ప్యాక్ట్ అంటే ఏంటి, రీసెంట్గా మనం చూసుకుంటే August 7th రోజు పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ టర్కీ ఈ 3 కంట్రీస్ కలిసి ఒక మిలిటరీ ప్యాక్ట్ తీసుకొచ్చారనమాట. ఆ మిలిటరీ ప్యాక్ట్ ఏంటంటే మెక్కా ప్యాక్ట్. సో ఈ మిలిటరీ ప్యాక్ట్ ఎందుకోసం తీసుకొచ్చారు అంటే an attack on one member is treated as an attack on all 3. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు క్లాసెస్లో చూసుకున్నట్టయితే we saw about నాటో ఏం చెప్తుంది, నాటో కూడా అదే చెప్తుంది. ఒక మెంబర్ మీద దాడి జరిగితే అది అన్ని కంట్రీస్ మీద దాడి చేసినట్టుగా భావించి అందరూ కలిసికట్టుగా అపోజిషన్ మీద అటాక్ చేస్తారు అని మనం నాటోలో చూసాం. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మెక్కా ప్యాక్ట్ ద్వారా ఈ 3 కంట్రీస్ కూడా ఈ కోర్ ప్రిన్సిపల్ని ఎన్షూర్ చేస్తున్నాయి అనమాట. సో ఈ 3 కంట్రీస్లో ఏదో ఒక కంట్రీ మీద దాడి చేసినా సరే
వేరే కంట్రీ దాడి చేస్తే ఈ 3 కంట్రీస్ కలిసికట్టుగా ఆ కంట్రీ మీద దాడి చేస్తాము కలెక్టివ్ గా అని చెప్పేసి ఈ ప్యాక్ట్ అన్నది వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. ఈ ప్యాక్ట్ ఎందుకు ఏ యాంగిల్లో నుంచి సిగ్నిఫికెంట్ అన్నది మనం చూసుకుంటే, సౌదీ అరేబియా సైడ్ నుంచి ఈ ప్యాక్ట్ కి ఫినాన్షియల్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. సౌదీ అరేబియా ఫినాన్షియల్ రిసోర్సెస్ కానీ, ఎనర్జీ, పవర్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది సౌదీ అరేబియా నుంచి వస్తుంది. టర్కీ నుంచి మిలిటరీ క్యాపబిలిటీస్ కానీ, డిఫెన్స్ ఇండస్ట్రీలో వాళ్ళకున్న గ్రోయింగ్ అండ్ నాటోలో వాళ్ళకున్న, ఇప్పుడు టర్కీ రీసెంట్ గా నాటోలో మెంబర్ అయింది కదా, సో ఆ ఎక్స్పీరియన్సెస్ ని కూడా యూజ్ చేసుకొని మిలిటరీ క్యాపబిలిటీస్ తో టర్కీ అడుగుపెట్టింది ఈ ప్యాక్ట్ లోకి. నెక్స్ట్, పాకిస్తాన్ brings a large professional military and nuclear capability. మన అందరు తెలుసు పాకిస్తాన్ is also trying to become a nuclear power అని చెప్పేసి. సో ఈ న్యూక్లియర్ పవర్ క్యాపబిలిటీ అన్నది పాకిస్తాన్ ఈ మిగతా ఇద్దరికి అందించాలన్నది ఈ ప్యాక్ట్ ఉద్దేశం అనమాట. సో ఈ ప్యాక్ట్ ద్వారా ఏంటి, ఫినాన్షియల్ గా, మిలిటరీగా అండ్ న్యూక్లియర్ క్యాపబిలిటీ ద్వారా కూడా ఈ 3 యాంగిల్స్ లో, ఈ 3 లెవెల్స్ లో ముగ్గురు ఒకటై ఈ ప్యాక్ట్ అన్నది స్టార్ట్ చేస్తున్నారనమాట. ఓకే, ఆర్టికల్లో స్ట్రాటజిక్ హెడ్జింగ్ అని మెన్షన్ చేశారు. సో స్ట్రాటజిక్ హెడ్జింగ్ అంటే ఏంటంటే అవాయిడింగ్ ఎక్సెసివ్ డిపెండెన్స్ ఆన్ సింగిల్ గ్రేటర్ పవర్ బై మెయింటైనింగ్ రిలేషన్షిప్స్ విత్ మల్టిపుల్ పవర్స్ అండ్ డెవలపింగ్ ఇండిపెండెంట్ క్యాపబిలిటీస్. అంటే ఏంటి అంటే, ఇంతవరకు ఒక్క కంట్రీ మీద డిపెండ్ అవ్వడం, ఫర్ సపోజ్ పాకిస్తాన్ కాన్స్టెంట్ గా యుఎస్ వాళ్ళు పంపించే వెపన్స్ మీద డిపెండ్ అవ్వడం కానీ, లేకపోతే అదర్ కంట్రీస్ మీద కంప్లీట్ గా డిపెండ్ అవ్వడం కానీ, ఇలా చేయకుండా ఈ స్ట్రాటజిక్ హెడ్జింగ్ లో ఒక కంట్రీ ఇట్ షుడ్ డైవర్సిఫై ఇట్స్ నీడ్స్. ఒక్క సోర్స్ మీద డిపెండ్ అవ్వకుండా షుడ్ మెయింటైన్ రిలేషన్షిప్ విత్ మల్టిపుల్ పవర్స్, మల్టిపుల్ కంట్రీస్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ ఆల్సో డెవలప్ ఇట్స్ ఇండిపెండెంట్ క్యాపబిలిటీ కూడా పెంచుకోవాలి అండ్ డిఫరెంట్ కంట్రీస్ తో కూడా రిలేషన్షిప్ పెంచుకోవాలి. సో దట్ ఒక్క సింగిల్ కంట్రీ మీద డిపెండ్ అవుతే సడన్ గా ఆ కంట్రీ టైంకి మనకి హెల్ప్ చేయకపోతే ఆ కంట్రీకి చాలా బర్డెన్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, డైవర్సిఫై చేసుకోవాలి మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అని. దిస్ టర్మ్ ఇస్ కాల్డ్ స్ట్రాటజిక్ హెడ్జింగ్ అన్నమాట. సో నెక్స్ట్, సో ఈ ప్యాక్ట్ వల్ల వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియాకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటి, ఇండియాకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ ఏంటి ఆపర్చునిటీస్, ఎందుకు ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఈ ప్యాక్ట్ వల్ల? Saudi Arabia has developed strong economic and strategic relation with India. Riyadh has interest in maintaining stable relations with New Delhi. Then already మనం సౌదీ అరేబియాతో ఆల్రెడీ మంచి రిలేషన్ లో ఉన్నాం అనమాట, మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం. మిలిటరీ పరంగా, ఫినాన్షియల్ పరంగా కూడా వీఆర్ మెయింటైనింగ్ అ గుడ్ రిలేషన్. సో దానివల్ల ఇప్పుడు ఈ ప్యాక్ట్ ద్వారా ఏమవుతుందంటే, ఈ సౌదీ అరేబియా మనతో మంచి రిలేషన్ లో ఉంది కాబట్టి ఇండియాకి ఇట్ ఈస్ లైక్ అన్ ఆపర్చునిటీ టు డీల్ విత్ పాకిస్తాన్ పీస్ఫుల్లీ రాదర్ దాన్ టువర్డ్స్ వార్ అని చెప్పేసి దిస్ క్యాన్ బి టేకెన్ యాజ్ అన్ ఆపర్చునిటీ అన్నమాట. నెక్స్ట్, ద ప్యాక్ట్ కుడ్ ఎంకరేజ్ ఇండియా టు డీపెన్ ఎంగేజ్మెంట్ విత్ Saudi Arabia and Turkey rather than viewing the arrangement solely through an anti-India lens. Actually Pakistan ఉంది కాబట్టి we tend to see this as a anti-India perspective నుంచి చూస్తాం మనం. కాకపోతే ఏంటంటే అలా చూడకుండా ఏదైనా ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని సౌదీ అరేబియా అండ్ టర్కీతో రిలేషన్షిప్ కూడా ఇంకా మెరుగుపరుచుకుంటే దిస్ క్యాన్ బి అన్ ఆపర్చునిటీ టు ఇండియా అని చెప్పేసి ఆర్టికల్లో మెన్షన్ చేశారు అనమాట. సో వాట్ ఆర్ ద ఇష్యూస్, దీనివల్ల కన్సర్న్స్ ఏంటి? ఒకటి, టర్కీ has traditionally supported Pakistan on Kashmir and had supplied defense equipments in Pakistan. So the recent historyలో చూసుకుంటే టర్కీ పాకిస్తాన్ సైడ్ ఉంటుంది అనమాట ప్రతిసారి. సో పాకిస్తాన్ వైపు హెల్ప్ చేయడం అన్నది చూస్తున్నాం. సో ఇప్పుడు టర్కీ దాంట్లో ఉండడం ఈజ్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఇండియా. ఇంకోటి, గ్రేటర్ సౌదీ టర్కీ పాకిస్తాన్ మిలిటరీ కోఆపరేషన్ కుడ్ ఇంక్రీజ్ పాకిస్తాన్స్ డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఏంటి, ఇప్పుడు ముగ్గురు కంట్రీస్ కలిసారు కాబట్టి పాకిస్తాన్ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ బిల్డింగ్ ఇట్స్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ అండ్ ఆల్సో ట్రై టు బికమ్ అ థ్రెట్ టు ఇండియా. సో ఆ కన్సర్న్ కూడా ఉంది. పాకిస్తాన్ సైడ్ నుంచి ఆ కన్సర్న్ ఉంది. టర్కీ సైడ్ నుంచి టర్కీ ఎక్కడ మనకి సపోర్ట్ చేయకుండా ప్రతిసారి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్యాక్ట్ ద్వారా కూడా పాకిస్తాన్కి ఎక్కువ ఫేవర్ చేసే ఛాన్స్ ఉందని ఒక థ్రెట్. సో పొటెన్షియల్ స్ట్రెంథనింగ్ ఆఫ్ పాకిస్తాన్ పొజిషన్ ఇన్ ద వైడర్ ఇస్లామిక్ వరల్డ్. దీనివల్ల కూడా ఏంటి, పాకిస్తాన్కి ఒకటి, ఇట్ కెన్ ఇంక్రీజ్ ఇట్స్ పవర్
అగెయిన్స్ట్ అటాక్ టువర్డ్స్ ఇండియా. ఇంకొకటి ఏంటి, పాకిస్తాన్ పవర్ అండ్ పొజిషన్ ఈ మిడిల్ ఈస్ట్ లో ఇస్లామిక్ వరల్డ్ లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ కన్సర్న్. సో దానివల్ల మనకి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ట్రేడ్ కానీ అండ్ మిలిటరీ అలయన్సెస్ కానీ అండ్ ఆల్సో కల్చరల్ టైస్ కానీ అవన్నీ కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఇన్ దిస్ టర్మ్స్ this is also one of the key concerns for India. So what we can do is, rather than taking this pact as completely threat to India, we should diplomatically talk with Saudi Arabia and Turkey to maintain their good relation with India, and also help and take this pact as an opportunity for growing relations between India and Pakistan. Okay, this is from this article. This article నుంచి మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. ద ఎమర్జింగ్ సౌదీ అరేబియా టర్కీ పాకిస్తాన్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ రిఫ్లెక్ట్స్ ద రైజ్ ఆఫ్ స్ట్రాటజిక్ హెడ్జింగ్ అండ్ షిఫ్ట్ టువర్డ్స్ రీజనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. డిస్కస్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా. సో ఇప్పుడు ఈ స్ట్రాటజిక్ హెడ్జింగ్ వల్ల ఏంటి అంటే, ఇట్ ఈస్ ఆల్సో showcasing a shift from monopoly or big brotherhood of US to multipolar world. కంప్లీట్గా ఒక్క కంట్రీ హ్యాండ్ ఓవర్లో అటానమీలో ఉండే కంటే ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్ వైపు కూడా ఈ సెక్యూరిటీ ప్యాక్ట్ వెళ్తుంది అన్న ఒక ఇండికేషన్ కూడా జియోగ్రఫికల్ పర్స్పెక్టివ్లో జియోపొలిటికల్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే ఆ స్ట్రాటజిక్ హెడ్డింగ్ ఈ పాయింట్ నుంచి డిస్కస్ వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా. సో వాట్ బోత్ పాజిటివ్ ఇంప్లికేషన్స్ అండ్ నెగిటివ్ ఇంప్లికేషన్స్ ఏంటి అన్నది మనం ఆన్సర్లో రాస్తే దిస్ ఆన్సర్ విల్ బి అడ్రెస్డ్. నెక్స్ట్, ఇవాళ ఈనాడు వాళ్ళు పబ్లిష్ చేసిన ఆర్టికల్ అనమాట. దీంట్లో ఈరోజు August 12th నేషనల్ యూత్ డే సందర్భంగా ఈ ఆర్టికల్ రాశారనమాట. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే, సమస్యల కంచెలో యువత కలలు. సో యూత్ డ్రీమ్స్ అన్నవి ప్రాబ్లమ్స్ వల్ల ఎలా షట్ డౌన్ అయిపోతున్నాయో అన్నది ఈ ఆర్టికల్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో దానికి సంబంధించిందంటే చూద్దాం. ఫస్ట్ ఏంటి, యంగ్ పీపుల్. మన ఇండియాలో చాలా మంది యంగ్ పీపుల్ ఉన్నారు మనం కన్సిడర్ చేస్తే. దట్ యంగ్ పీపుల్ ఆర్ లైక్ దే ఆర్ బోత్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అ కంట్రీ అంటారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు అలా. సో దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? డెమోగ్రఫిక్. అసలు డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ అంటే ఏంటి? 15 to 25 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారనమాట. ఓకే, యంగ్ పీపుల్, యంగ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. సో వాళ్ళు సిగ్నిఫికెంట్ సెక్షన్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ఉన్నారు. ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారనమాట. దే కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్. But what's happening is, large youth population does not automatically produce a demographic dividend. వాళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆటోమేటిక్గా డెమోగ్రఫిక్ డివిడెండ్కి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయలేరు కదా. వాళ్ళకి ఏం కావాలి? దే నీడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, హెల్త్ కేర్ ఉండాలి, సపోర్టివ్ సోషల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే కదా యూత్ గ్రోత్ వైపు అడుగులు వేస్తారు. సో దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ కన్సర్న్. సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అన్నది చూద్దాం. అసలు ఏంటి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు యూత్ ఇన్ అవర్ కంట్రీ అన్నది చూద్దాం. ఫస్ట్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ గ్యాప్. మనం చూసుకుంటే దెర్ ఇస్ నో ప్రాపర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషనల్ కరిక్యులంలో కూడా చూసుకుంటే దట్ ఎడ్యుకేషన్ సమ్వాట్ అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్ ఉంది అన్నట్టు ఈ ఆర్టికల్లో కూడా మెన్షన్ చేశారు. ఏంటి, ఇట్ ఈస్ నాట్ అప్ టు డేట్ విత్ టుడేస్ స్కిల్స్, టుడేస్ జనరేషన్ అనుగుణంగా ఈరోజు ఎడ్యుకేషన్ లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో ఎడ్యుకేషన్లో కూడా అప్డేటెడ్ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ లేకున్నా చాలా మందికి అందట్లేదు. యాక్సెసిబిలిటీ కూడా చాలా తక్కువ ఎడ్యుకేషన్లో. ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో, రీసెంట్ 1-2 decades నుంచి ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో చాలా పెరిగింది. అంతకుముందు కూడా చాలా తక్కువ ఉండేది ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఇండియాలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, స్కిల్ గ్యాప్. స్కిల్ గ్యాప్ ఏంటి? స్కిల్ గ్యాప్ అంటే ద గ్యాప్ బిట్వీన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ జాబ్ నీడ్స్.
జాబ్ నీడ్స్ ఒకటి ఉంటే నీ ఎడ్యుకేషన్ స్కిల్ సరిపోవట్లేదు, ఆ కరిక్యులం సరిగ్గా లేకపోవడం వల్ల నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నది ఆ జాబ్కు కావాల్సిన స్కిల్స్ని మ్యాచ్ చేయలేకపోతుంది. దాన్ని స్కిల్ గ్యాప్ అంటారు అనమాట. దట్ ఈస్ వైడర్ ఇన్ ఇండియా ఎస్పెషలీ. మనం చూసుకుంటే ఇప్పుడు చాలా మంది డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు, డిగ్రీ హోల్డర్స్, బ్యాచులర్స్, మాస్టర్స్ హోల్డర్స్, వాళ్ళందరూ చాలా ఉన్నారు. బట్ వాళ్ళకి సర్టన్ జాబ్ రిలేటెడ్ స్కిల్స్ లేకపోవడం వల్ల దే ఆర్ ల్యాకింగ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఛాలెంజెస్. మళ్ళీ నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ వైజ్ చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ వెరీ హై ఇన్ ఇండియా. జూన్ 2026 రీసెంట్ డేటా చూసుకుంటే దెర్ ఇస్ ఆల్మోస్ట్ 5.5% అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. సో దానివల్ల ఏంటి అంటే కరెక్ట్ స్కిల్స్ ఉన్నా సరే, లేకపోతే కరెక్ట్ ఎడ్యుకేషన్ ఉన్నా సరే, దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఎందుకు? దెర్ మైట్ బి మెనీ రీజన్స్. అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు, లేకపోతే స్కిల్ గ్యాప్ వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు, ఆర్ అదర్వైజ్ విల్ఫుల్గా కూడా కొంతమంది ఫర్దర్ ఎడ్యుకేషన్స్ కోసం ఎంప్లాయ్మెంట్ని వదులుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద మేజర్, ఈ అన్ఎంప్లాయ్మెంట్కి వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్ ఇస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. చాలా మంది యూత్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం క్రాక్ చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలి అన్న ఉద్దేశంతో అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతున్నారు, ఆ సైకిల్లోనే ఉండిపోతున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ కీ కన్సర్న్ అమంగ్ యూత్ అనమాట. వాళ్ళ యూత్ఫుల్ ఏజ్ అన్నది మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికే వాళ్ళ యూత్ అంతా పోతుందన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ కన్సర్న్. దానివల్ల ఏంటంటే వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారు రైట్ డైరెక్షన్లో. They might be educated from the perspective of their competitive exams, but continuous failures వల్ల ఏంటంటే వాళ్ళ పొటెన్షియల్ అన్నది తగ్గిపోతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ కన్సర్న్. నెక్స్ట్ మెంటల్ హెల్త్ కన్సర్న్స్ అంటే వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది, ఈ అమంగ్ యూత్లో మెంటల్ హెల్త్ కన్సర్న్స్ ఎలా ఉంటున్నాయి. ఫర్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎస్పెషలీ యూత్లో నలుగురిలో ఒక పర్సన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్తో ఉంటున్నారనమాట. సో దట్ ఈస్ వెరీ కీ కన్సర్న్ ఫ్రమ్ ఇండియాస్ పర్స్పెక్టివ్, రిలేటెడ్ టు సమ్ పర్సనల్ ఇష్యూసే కానీ, లేకపోతే ప్రొఫెషనల్ ప్రెషర్సే కానీ, లేకపోతే జాబ్ రిలేటెడ్, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, ఫ్యామిలీ ఇష్యూస్, అలా చాలా రీజన్స్ వల్ల youth are suffering with mental health concerns. That is one of the issue. Next, social media pressure. సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ సైడ్ నుంచి సొసైటల్ ప్రెషర్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనం ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లో ఒక మెంబర్కి జాబ్ వచ్చింది అనుకోండి, ఆ జాబ్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నప్పుడు పేరెంట్స్ టెండ్ టు ప్రెషరైజ్ స్టూడెంట్స్, వాళ్ళని చూసి నేర్చుకోవడం, లేదంటే వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి వేరే స్టూడెంట్స్ని, వాళ్ళ పిల్లల్ని తిట్టడం, ఇలా ఈ సోషల్ మీడియా ప్రెషర్ అన్నది కూడా ఎక్కువ అవుతుంది. దానివల్ల కూడా మెంటల్ హెల్త్ కన్సర్న్స్ అన్నవి వస్తున్నాయి యూత్లో. ద అదర్ థింగ్, ఫినాన్షియల్ ఇన్సెక్యూరిటీ. ఐ జస్ట్ టోల్డ్, ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా సరే, లేదంటే అన్ఎంప్లాయిడ్గా ఉన్నప్పుడు కానీ ఫినాన్షియల్ ఇన్సెక్యూరిటీస్ అన్న చాలా ఎక్కువైపోతున్నాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది ఎస్పెషల్లీ. సో ఇవన్నిటి కన్సర్న్స్ ద్వారా యూత్ ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ దేర్ డ్రీమ్స్ యాజ్ పర్ దేర్ విష్ అనమాట. సో వాట్ ఆర్ ద మెజర్స్ అండ్ వాట్ వీ నీడ్ టు డూ? వీ నీడ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. వీ నీడ్ టు బ్రింగ్ స్కిల్ డెవలప్మెంట్. We need to do promotion of entrepreneurship rather than completely focusing on further studies or job related issues. We can encourage entrepreneurship among students, among youth. వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ పెంచడం, స్టార్టప్స్ కోసం కొంచెం ఇనిషియేటివ్స్ తీసుకురావడం. ఇప్పుడు వరకు అయితే దేర్ ఆర్ మెనీ ఇండియాలో చాలా స్టార్టప్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సో ఆ స్టార్టప్ ఇనిషియేటివ్స్ ఇంక్రీజ్ చేయడం, క్రియేషన్ ఆఫ్ డీసెంట్ అండ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ కూడా మంచి జాబ్స్ ఇవ్వడం, టైమ్లీ. ఈ పేపర్ లీక్స్ వల్ల కూడా చాలా మెంటల్ ప్రెషర్ ఉంటుంది. అలా కాకుండా టైమ్లీ
నోటిఫికేషన్స్ అండ్ టైమ్లీ కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామ్స్, అలా వీటి వల్ల కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రేటర్ అటెన్షన్ టు మెంటల్ హెల్త్ అండ్ కౌన్సిలింగ్స్, రెగ్యులర్ కౌన్సిలింగ్స్, మెంటల్ హెల్త్ ప్రెషర్స్ తగ్గించుకోవడం, ఇలా డిజిటల్ లిటరసీ పెంచడం సో దట్ మెనీ ఆఫ్ దెమ్ కెన్ యూజ్ AI టూల్స్ అండ్ బిల్డ్ దేర్ కెరియర్, అండ్ ఆల్సో రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. మొబైల్ పైన గంటలు కూర్చోకుండా ఆ మొబైల్నే ప్రొడక్టివ్గా యూజ్ చేయడం, better opportunities for women and disadvantaged sections ki better opportunities provide cheyadam so that they can come into the front and lead the society. Greater participation of youth in governance and nation building, even youth should come into nation building and governance and show their talent in governance so that governance can be led by youthful and innovative creative ideas also. So ఇవన్నీ స్టెప్స్ ద్వారా యూత్ ప్రాబ్లమ్స్ క్యాన్ బి రెడ్యూస్డ్ అండ్ దే క్యాన్ బి గివెన్ గుడ్ ఆపర్చునిటీస్ సో దట్ దే బికమ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అండ్ స్ట్రెంగ్త్ టు అవర్ కంట్రీ. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్, నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ వందే మాతరం బిల్ గెట్స్ ప్రెసిడెంట్స్ అసెట్ బికమ్స్ లా. ఓకే, వందే మాతరం బిల్ ప్రెసిడెంట్ అసెట్తో, సో వందే మాతరం బిల్ అన్నది ప్రెసిడెంట్ సైన్ చేసిన తర్వాత అది ఇప్పుడు లా అయిపోయింది అనమాట. సో దాని గురించి చూద్దాం. ఫస్ట్ వందే మాతరం బిల్ ప్రొవిజన్ ఏంటి, ఆ బిల్ ప్రొవిజన్ ఏంటి అంటే ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ బిల్ 2006 criminalizes intentional disruption or prevention of singing of national song Vande Mataram. So ఈ ఆర్టికల్లో కీ ప్రొవిజన్ ఆఫ్ దిస్ బిల్ ఇస్ ఎవరైనా సరే నేషనల్ అంతం పాడేటప్పుడు కావాలని డిస్టర్బ్ చేసినా సరే, పాడేటప్పుడు వాళ్ళని ఆపడం అయినా సరే దాన్ని క్రిమినలైజ్ చేసిందనమాట ఈ యాక్ట్, ఈ బిల్. ఓకే, అండ్ ఇట్ ఆల్సో గేవ్ ఈక్వల్ స్టేటస్ విత్ నేషనల్ యాంథమ్తో సమానంగా వందే మాతరంకి ఇప్పుడు స్టేటస్ వచ్చింది. ఇప్పుడైతే ఈ బిల్ వచ్చింది కదా, ఇంతకుముందు వందే మాతరం ఏ యాక్ట్స్ కింద ప్రొటెక్షన్ అందుకుందో చూద్దాం. సో ఫస్ట్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 కింద నేషనల్ ఫ్లాగ్, నేషనల్ కాన్స్టిట్యూషన్, నేషనల్ యాంథమ్కి పీనలైజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 2026 అమెండ్మెంట్ యాక్ట్లో ఈ యాక్ట్కి వందే మాతరం కూడా ఇంక్లూడ్ చేశారు. దానికంటే ముందు ఫ్లాగ్ కోడ్ ఇండియా 2002 ఉండేది, ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ ప్రివెన్షన్ అండ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 1970 ఉండేది. సో దీస్ ఆర్ ద అదర్ యాక్ట్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్ట్ వేర్ అవర్ నేషనల్ ఆనర్స్ ఆర్ ప్రొటెక్టెడ్. సో ఇప్పుడు వందే మాతరం బ్యాక్గ్రౌండ్ చూసుకుందాం. వందే మాతరం రాసింది ఎవరు, అది ఎప్పుడు ఫస్ట్ పబ్లిష్ అయింది, అవన్నీ చూద్దాం. ద ఆథర్ ఆఫ్ వందే మాతరం ఇస్ బంకిం చంద్ర చటర్జీ గారు. ఓకే, అది హిస్టారికల్గా రోల్ ఏంటి, ఇట్ బికేమ్ అ ర్యాలీ సాంగ్. 1896 సెషన్లో ర్యాలీ సాంగ్గా ఫ్రీడమ్ మూమెంట్ అప్పుడు దీన్ని హిస్టారికల్గా స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950లో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు, ఈక్వల్ ఆనర్ విత్ నేషనల్ యాంథమ్. నెక్స్ట్ ఒరిజినల్ లాంగ్వేజ్, వందే మాతరం అన్నది ఒరిజినల్గా సాంస్క్రిటైజ్ బెంగాలీలో పబ్లిష్ అయిందనమాట. సో నెక్స్ట్ ఫుల్ రిడెన్షన్, ఇది ఆల్మోస్ట్ ఎంతసేపు ఉంటుంది, 3 minutes 10 seconds. 3 minutes 10 seconds కంప్లీట్లీ వందే మాతరం అన్నది రిసైట్ చేస్తారు. సో దట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ వందే మాతరం అండ్ ఫ్యాక్చువల్ డేటా ఫ్రమ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ డిక్లేర్ క్యాన్సర్ అ నోటిఫైయబుల్ డిసీజ్, సుప్రీం కోర్ట్ టు 19 states and union territories. ఇక్కడ సుప్రీం కోర్టు క్యాన్సర్ని కూడా నోటిఫైయబుల్ డిసీజ్గా ప్రకటించండి అని చెప్పేసి సజెషన్ ఇచ్చింది సుప్రీం కోర్టు. దాని భాగంగా అసలు నోటిఫైబుల్ డిసీజెస్ అంటే ఏంటి అంటే ఆర్ దోస్ లీగలీ మ్యాండేటెడ్ టు బి రిపోర్టెడ్ టు పబ్లిక్ హెల్త్ అథారిటీస్ అండర్ లాస్ లైక్ ఎపిడమిక్ యాక్ట్ ఆఫ్ 1897, ప్రైమరీ ఫ్రేమ్వర్క్ ఫర్ సర్వేలెన్స్ is by the integrated disease surveillance program managed by National Center for Disease Control. అంటే ఏంటంటే నోటిఫైబుల్ ఏదైనా ఒక నోటిఫైబుల్ డిసీజ్ కిందకు వస్తే అప్పుడు ఆ డిసీజ్కి సంబంధించి కేసెస్ ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ పబ్లిక్ హాస్పిటల్లో కానీ రిపోర్ట్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ వెంటనే పబ్లిక్ హెల్త్ అథారిటీస్కి అందజేయాలన్నమాట. దాని ద్వారా వాళ్ళకు ఒక రిపోర్ట్, వాళ్ళకు ఒక సర్వే అనేది వాళ్ళు చేసినట్టు అవుతుంది.
సో దాన్ని నోటిఫైబుల్ డిసీజెస్ అంటారు, అలాంటి డిసీజెస్ని. సో అది ఎవరి కింద చూసుకుంటారు, ఎవరి ఫ్రేమ్వర్క్? ఒకటి NDSP అండ్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, వీళ్ళిద్దరి ఫ్రేమ్వర్క్తో నడుస్తూ ఉంటుంది. ఈ నెక్స్ట్ ఇంప్లికేషన్స్ ఆఫ్ నోటిఫికేషన్. ఇప్పుడు అలా నోటిఫైబుల్ డిసీజ్ వల్ల వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్? వన్స్ అ డిసీజ్ ఇస్ డిక్లేర్డ్ నోటిఫికేషన్, ఆల్ హెల్త్ ప్రొవైడర్స్ whether private or public hospitals and medical practitioners are legally obligated to report suspected, probable and confirmed cases to designated authorities. ఇందాక చూసాం కదా, పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు లీగలీ పక్కాగా వాళ్ళు కేసెస్ అన్ని ఎన్ని వచ్చాయో ఏంటి అన్నది హెల్త్ అథారిటీస్కి చెప్పాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వరకు ఏమేమి డిసీజెస్ ఇట్లా ఉన్నాయి? ట్యూబర్క్లోసిస్, డెంగ్యూ, మలేరియా, కొలెరా, హెపటైటిస్, మీజిల్స్, లెప్టోస్పిరోసిస్, పోలియో, COVID-19, ఇవన్నీ మనకి నోటిఫైడ్ డిసీజెస్ కింద ఇప్పటి వరకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు రీసెంట్గా స్నేక్ బైట్ కూడా ఇంక్లూడ్ చేశారు 2024లో, అండ్ రేబీస్ 2025లో ఇంక్లూడ్ చేశారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కేసెస్ విచ్ హ్యావ్ నోటిఫైబుల్ డిసీజ్ స్టేటస్. సో గ్లోబల్ వైడ్గా కూడా WHO ensures that such diseases are notified in a timely manner. ఓకే, గ్లోబల్ వైడ్గా WHO చూసుకుంటుంది. ఇది నోటిఫైబుల్ డిసీజెస్కి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కన్వర్ యాత్ర. సో ఇక్కడ కన్వర్ యాత్ర అంటే ఏంటి అంటే, యూపీలో అండ్ సమ్ నార్త్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళు గంగాజల్ అన్నది గంగా రివర్ నుంచి గంగాజల్ తీసుకొని వెళ్ళి శివుడి మీద అభిషేకం చేస్తారనమాట. సో ఆ ప్రాసెస్ని వాళ్ళు చేసిన యాత్ర మొత్తాన్ని కన్వర్ యాత్ర అని డిక్లేర్ చేసుకుంటారనమాట. అది జనరల్గా శ్రావణ్ మాస్లో చేస్తారు. సో ఇన్ దాట్ కేస్ కన్వర్ అంటే ఏంటి అంటే, ఇట్ రెఫర్స్ టు ద స్పెషల్ క్యారింగ్ అపారిటస్, టిపికలీ అ బ్యాంబూ పోల్ విత్ 2 ఈక్వల్ లోడ్స్. ఎట్లా ఉంటుందంటే ఇలా, సో ఇదొక కుండ బ్యాంబూ స్టిక్ ఉంటుంది. ఇది షోల్డర్ మీద క్యారీ ఆన్ చేసి వాళ్ళు ఆ యాత్ర అన్నది కంప్లీట్ చేస్తారనమాట. ఇందులో వాళ్ళు గంగాజల్ తీసుకొని వాళ్ళ శివ టెంపుల్స్కి వెళ్తారు. నెక్స్ట్, ద పోల్ ఇస్ బ్యాలెన్స్డ్ ఆన్ ద పిల్గ్రిమ్స్ షోల్డర్. యాత్ర సింప్లీ మీన్స్ అ జర్నీ ఆర్ ప్రొసెషన్. సో వాట్ ఈస్ ద మైథాలజికల్ ఆరిజిన్? దీని ఆరిజిన్ ఏంటి అంటే, ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, సముద్రమంతం టైంలో మనకు తెలిసినట్టు శివుడు విషాన్ని మింగేస్తారు కదా, ఇక్కడ దాచిపెట్టుకుంటారు కదా, దానికి కూలింగ్ లాగా ఉండడానికి, ఆ పాయిజన్ నుంచి కూలింగ్ లాగా ఇవ్వడానికి గాడ్స్ అందరు ఏం చేశారంటే గంగా రివర్ నుంచి వాటర్ తీసి కంటిన్యూస్గా శివుడి మీద అభిషేకం చేయడం చేశారనమాట. సో అదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఆ పర్టికులర్ ఉత్తరప్రదేశ్ అండ్ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఇప్పటికీ అదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆరిజిన్. అండ్ ద అదర్ origin also it is King Rama's offering. Another version suggests that the ritual of Kanwar Yatra began when King Rama offered water from the Ganga to a statue of Lord Shiva in an earthen pot. ఒక ఆరిజిన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, రాముడు శివలింగం పైన అభిషేకం చేసినప్పటి నుంచి ఈ యాత్ర అన్నది స్టార్ట్ అయింది అని చెప్పేసి ఒక సైడ్ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటి, ద కోర్ రిచువల్ ఆఫ్ ద పిల్గ్రిమ్ ఇస్ టు కలెక్ట్ సేక్రెడ్ వాటర్ నోన్ యాజ్ గంగాజల్ ఫ్రమ్ ద రివర్ గంగా, పర్టికులర్లీ ఫ్రమ్ ప్లేసెస్ లైక్ హరిద్వార్లో కానీ గౌముఖ్ నుంచి కానీ ఇలాంటి ప్లేసెస్ నుంచి తీసుకెళ్ళి దే రిటర్న్ బై క్యారింగ్ గంగా వాటర్ ఇన్ కన్వర్స్ టు సీక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ శివ. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద యాత్ర అనమాట. దీని కల్చరల్ పర్స్పెక్టివ్లో వాట్ ఈస్ కన్వర్ యాత్ర అన్నది తెలుసుకోవాలి. రీజియన్స్, గంగా జల్ గురించి తెలుసుకోవాలి. అండ్ ఆల్సో వీ షుడ్ సీ ఫీచర్స్. వీళ్ళేంటి మనం చూసుకుంటే ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్లో వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి వాళ్ళ ప్లేసెస్ నుంచి అందరూ కలిసికట్టుగా గంగాజల్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొని అక్కడి నుంచి డిస్పోజ్ అయ్యి వాళ్ళ శివ టెంపుల్స్లో ఈవెన్ జ్యోతిర్లింగాస్ కూడా వెళ్ళి ఆ వాటర్ని ఆఫర్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ కన్వర్ యాత్ర విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్. సో దీస్ ఆర్ today's important articles. Hope you like the session. Thank you.